నమస్తే ఫ్రెండ్స్. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఈరోజు బింగో సర్కస్‌కొచ్చామండి. ఇది పెందుర్తి, వైజాగ్‌లో ఉంది. సో, ఈ బింగో సర్కస్‌కి టికెట్ ప్రైస్ ఏమో 150 నుంచి ఒక 500 వరకు ఉంది. సో, మేమైతే 150 రూపీస్‌ది టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్నప్పుడు వెయిటింగ్ మాత్రం చాలా పెట్టారండి. సో, వెయిటింగ్ చాలా సేపు టైం పట్టింది. ఒక 20 మినిట్స్ అయినా పట్టుంటది. ఎగ్జాక్ట్ 4 అయ్యే ముందే 5 మినిట్స్ ఉండగా ఇచ్చారు. సో, షో అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి, ఇదేమో జాగ్లింగ్ అంట. ఈ అబ్బాయి ఏమో ఎయిర్‌లోనే ఆ 2 స్టిక్స్ పట్టుకొని ఆ సిలిండర్ ఉంది కదండీ! సిలిండర్‌తో ఆడుతున్నాడనమాట. చూడండి, నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఏమో ఇగోండి, చూసారా, జోకర్స్ కూడా ఉన్నారు. మినీ జోకర్స్. స్టార్టింగ్ షో అంతా కొంచెం స్లోగా వెళ్ళింది. అంటే ఈజీ ఉండే స్టంట్స్ లాంటివి అలాగా చేసుకుంటూ వెళ్లారు. నెక్స్ట్ నుంచి మాత్రం ఏరియల్ యాక్ట్స్, నెక్స్ట్ హార్డ్‌గా ఉండే స్టంట్స్, దాని తర్వాత సైకిల్ అండ్ బైక్ స్టంట్. సో, ఇది సెకండ్ యాక్ట్. సో, దీని తర్వాత నెక్స్ట్ యాక్ట్ ఈ ఏరియల్ యాక్ట్ అనమాట. సారీ గైస్, మధ్యలో ఈ లైటింగ్ అనేది, ఫ్లాష్ లైట్ అనేది వచ్చింది వీడియోలోని. కానీ నేనైతే మ్యాక్సిమం అది అవాయిడ్ చేసి వీడియో తీయడానికి ట్రై చేశాను. సో, మీకు అక్కడక్కడ మాత్రమే ఈ ఫ్లాష్ లైట్ అని ఏరియల్ యాక్ట్స్ ఉండే దగ్గరే ఈ లైట్ వస్తుంది. ఎందుకంటే ప్రతి 4 సైడ్స్ ఈ ఫ్లాష్ లైట్ అనేది పెట్టారు. ఎందుకంటే షో మధ్యలోది ఏదైతే ఉందో అది హైలైట్గా కనిపించాలి కదా, అందుకని ఫ్లాష్ లైట్స్ ప్రతి 4 కార్నర్స్లో పెట్టారు. ఇదిగోండి, ఇదైతే ఏరియల్ యాక్ట్. తను ఎంతైతే హైట్కి వెళ్ళి అలాగ స్టంట్స్ వేసేవారు అతను. చూడండి ఎలా రౌండ్గా టర్న్ అవుతున్నారు. ఇది ఏరియల్ యాక్ట్. నెక్స్ట్ యాక్ట్ ఏమో ఇవన్నీ ఇలా మధ్యలో బ్రేక్స్ అనమాట. నెక్స్ట్ యాక్ట్ ఏమో ఇలా ఫ్లాగ్స్. ఈ ఫ్లాగ్స్ వీళ్ళు వాకింగ్ చూపించారనమాట, ఫ్లాగ్స్ పట్టుకొని. చూడండి ఇలాగ లైన్గా వాక్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏమో టర్న్స్ తీసుకుంటారు, ఒక యూ టర్న్ లాగా. లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, యూ టర్న్స్ అలాగ టర్న్స్ తీసుకొని వాక్ చేశారు ఫ్లాగ్స్ పట్టుకొని. నెక్స్ట్ వీళ్ళతో పాటేమో టెడ్డీ బియర్, మిక్కీ మౌస్ ఈ గెటప్స్ వేసుకుంటారు కదా, వాళ్ళు కూడా జాయిన్ అవుతారనమాట. సో, వాళ్ళు జాయిన్ అయ్యాకైతే ఇంకా చిన్నపిల్లలు ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయారు. మా పాప కూడా చాలా ఎక్సైటెడ్ అయిపోయింది. వచ్చే వెంటనే వాళ్ళ పేర్లు చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ శాంటా క్లాస్, అమ్మ డోరెమాన్, మిక్కీ మౌస్ అమ్మ అని చెప్తూ తెగ గంతేసింది. సో, వీళ్ళు రాగానే ఇంకా చిన్నపిల్లలకి బాగా ఎక్సైట్మెంట్ వచ్చింది. ఇక్కడి నుంచి మాత్రం కొంచెం ఒక లెవెల్ పెరుగుతుంది అన్నమాట. సో, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక పరేడ్ లాంటిది అనమాట, పరేడ్ వాక్ అన్నమాట.
నెక్స్ట్ ఏమో ఈ గర్ల్ అండి. ఈ అమ్మాయి ఏమో ఈ ఎల్ షేప్ చైర్ ఉంది కదా, దాని మీదే ఎక్కి ఇలాగ రివర్స్లోనమాట లే డౌన్ అయ్యి ఈ బాల్ చూడండి ఎలాగా లెగ్స్తో మరి తను ఆడుతుంది రివర్స్లో. ఒక బాలే కాదు, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అలా రివర్స్లో ఉండే ఆడుకుంటుంది లెగ్స్తోని. చూడండి, ఇప్పుడు దాకా ఒక బాల్ కదా, ఇప్పుడేమో ఈ 2 బాల్స్, నెక్స్ట్ ఈ 3 బాల్స్. సో మన ప్లేస్ దగ్గర ఉండి చూస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరండి. ఎందుకంటే మనమే ఓన్గా ఎక్స్పీరియన్స్ అవుతాం కదా. సో నేను ఫస్ట్ అనుకున్నాను వెళ్ళే ముందు, అబ్బాయి ఎందుకులే సర్కస్, బోర్గా ఉంటుందేమో, దాని బదులు ఇంకేమైనా ఇంట్లో ఉండొచ్చా, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చా అని, లేదా ఏమైనా రెస్టారెంట్కి వెళ్ళొచ్చా అని. కానీ అక్కడ వెళ్ళాక తెలిసింది లేదు, ఒకసారైనా చూడాలి అని. అట్లీస్ట్ మన పిల్లల కోసమైనా సరే ఒకసారైనా చూడాలి, తీసుకెళ్ళి చూపించాలి. ఇలా ఉంటుంది, ఇలాగ వాళ్ళు కష్టపడతారు, ఇలా ప్రాక్టీస్ చేస్తారు, ఇలాగ చూడండి స్టంట్స్ చేస్తారు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అని చూపించాలి. జస్ట్ ఈ స్టడీస్, గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కాదు, ఇలా కూడా ఒకటి ఉంటుంది ఈవెంట్ అని చూపిస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది, ఆహా ఓకే అని. చూడండి ఈ సిలిండర్స్తోని ఎలా ఆడుతుంది. సో నెక్స్ట్ ఏమో తన చూడండి హెల్పింగ్ పర్సన్ ఉన్నాడు కదా, తన చేతిలో రింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ రింగ్స్తోని ఆడుతుంది. సో ఇప్పుడేమో ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, సో 1 బై 1 స్టాక్లో పెడుతుంది. సో ఇక్కడ మాత్రం చాలామంది చీర్స్ చేసామండి, అందరూ చీర్స్ చేసాము ఆ లాస్ట్ బాక్స్ వరకు. అలా ఉండి అలాగా లిఫ్ట్ చేయడం, లైన్ బై లైన్ స్టాక్ చేయడం, అది చాలా కష్టం. చూడండి నేను మీకు జూమ్ చేస్తున్నాను, జూమ్ అవుట్ కూడా చేసి చూపిస్తున్నాను. సో చూడండి ఇదేమో 4th వన్. 5th దగ్గర రాబోకి చిన్న మళ్ళీ బ్యాక్ వచ్చింది, కానీ తను మళ్ళీ పెట్టేసింది. చూసారు కదండి, చూడండి మీకు కనిపిస్తుంది క్రౌడ్లో. నెక్స్ట్ ఆ జోకర్స్ ఎలాగా సపోర్ట్ చేస్తున్నారో. ఈ లాస్ట్ బాక్స్ అండి, అగోండి చూసారా. సో బాగుండేదండి. నెక్స్ట్ ఇది పట్టుకొని మళ్ళీ రింగ్ కూడా తను తిప్పుతుంది. సో ఇలా చాలా డిఫికల్ట్వి చూపించారు, చాలా బాగుండిందండి చూడడానికి. నెక్స్ట్ యాక్ట్ ఏమో ఈ జోకర్స్ది. ఈ గ్రూప్ రాగానే కూడా మళ్ళీ పిల్లల్లోని అందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు చూడండి నలుగురు ఒక్కొక్కరి మీద ఎక్కడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కలేకపోతారు. సో ఇలాంటివి ఒక సిల్లీ థింగ్ తీసుకొని ట్రై చేసేవారు, చాలా కామెడీగా అనిపించేది. ఒకరి మీద ఒకరు ఎక్కుతారు కానీ ఎక్కరు లాస్ట్కి. చూడండి వాళ్ళు లెఫ్ట్ సైడ్ చూసారు, ఇద్దరు ఎలా చేస్తారు సర్కిల్. వీళ్ళని చూసి కూడా చిన్నపిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా నవ్వారు. నెక్స్ట్ దీని తర్వాత ఏమో చైర్ తీసుకున్నారండి. చైర్ మీద కూర్చోడానికి ట్రై చేస్తారు, కానీ ఒకరు కూడా కూర్చోడానికి ట్రై చేస్తుంటే ఇంకొకరు వచ్చి వెంటనే లాగేసేవారు.
ఇలా కూర్చుంటారో ఇలా లాగేసేవారు. ఈ చైర్ ఒక్కరికి కూడా లాస్ట్‌కి అందకుండా చేశారు. సో, అది చూసి కూడా ఎంజాయ్ చేసాము. ఎలా తీసుకుంటారా? ఎలా లాగుతారా? అని అనుకున్నాం. కానీ బాగుండేదండి. అదిగోండి ఇద్దరొచ్చి మళ్ళీ పడేసేశారు. సో, అలా ఒక్కళ్ళకి కూడా ఒక్క సెకండ్ అయినా సరే కూర్చోడానికి ఇవ్వలేదనమాట ఆ చైర్ మీద. సో, ఈ యాక్ట్ కూడా చాలా బాగుండేది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చూస్తే వెంటనే. నెక్స్ట్ యాక్ట్ కూడా ఒక హైలైట్ అండి చూడండి. ఇతను ఒక సింగిల్ రోప్ మీద చూసారా ఎలా టర్న్స్ చేస్తున్నారు. అది సింగిల్ రోప్ మాత్రమే. నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేదు. ఎప్పుడే నార్మల్గా ఎంటర్ అయ్యారు. ఇంకా ఏంటో అనుకున్నాను. ఎప్పుడైతే సింగిల్ రోప్ మీద అతను టర్న్ తీశారో ఇది కూడా వేరే లెవెల్లో ఉంది అని చెప్పి ఇవన్నీ చూడండి జూమ్ చేసి చూపించాను. అది సింగిల్ రోప్. ఆ రోప్ మీద నించొని ఉయ్యాలూగారు, కూర్చున్నారు. చూడండి ఎలాగా ఊగుతున్నారు. సింగిల్ హ్యాండ్ తీస్తారు. ఇప్పుడు 2 హ్యాండ్స్. ఇది సింగిల్ రోప్. అటు ఇటు 2 స్టిక్స్ ఉన్నాయి. చూడండి ఇప్పుడు చేతిలో స్టిక్స్ పెట్టుకొని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటాం మరి. ఇది కూడా చాలా ఎక్సైటింగ్గా ఉండేది ఈ యాక్ట్. అటు ఇటు చిన్నది కొంచెం నడిచారు. చూసారు కదా ఎలా బ్యాలెన్స్ అవుతున్నారో. మాకైతే చాలా నచ్చిందండి అది. దీని నెక్స్ట్ ఏమో చూడండి బాల్స్ పట్టుకొని క్యాచ్ చేస్తారు. నార్మల్ ఉయ్యాలలో అయితే చేతులతో పట్టుకొని మనం అందరూ ఊగుతాము. అది కూడా దగ్గరగా ఉంటుంది. కానీ ఇలా దారం ఉండి ఒక రోప్ని దాని మీద ఎక్కి సో ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే కదా ఇలా చేయగలం. చూడండి ఎంత ఈజీగా దిగేశారు. ఇదే అండి నేను చెప్పబోయాను. పడుకొని మరీ ఊగుతారు సింగిల్ రోప్ మీద. చూడండి ఎంత హైట్. మీకు చూపించడానికి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నాను. చూడండి చేతులు కూడా పట్టుకోలేదు. అతను ఒక టెక్నిక్ యూస్ చేస్తున్నారు. ఒక లెగ్ చూసారా రోప్లోకి ఉంది అటుపక్క. నెక్స్ట్ రోప్ హెడ్ దగ్గరదేమో రోప్ రైట్ సైడ్కి ఉంది. సో ఇది వాళ్ళ టెక్నిక్ అయి ఉంటుంది. టెక్నిక్ అయినా సరే ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ కదా. ప్రాక్టీస్ చేస్తేనే కదా అలాగా వస్తుంది. సో ఇది కూడా మాకు నచ్చింది ఈ యాక్ట్. నెక్స్ట్ యాక్ట్ ఏమో ఏరియల్ యాక్ట్. ఇది మాత్రం సేమ్ ఏదో ఏంజల్ వచ్చి చేస్తుంది అన్నట్టు అనిపించేది. చూడండి కిందన ఎక్కడ ఉండేది ఎంత మ్యాథ్కి వెళ్ళింది. ఆ మ్యాథ్కి వెళ్ళి టర్న్స్ చేసేది, లిఫ్ట్స్, వాళ్ళకి ఏవో పోస్చర్స్ ఉంటాయి కదా అవన్నీ చేసి చూపించింది.
నెక్స్ట్ యాక్ట్ ఏమో ఇతను రష్యన్ అనమాట. రష్యా నుంచి వచ్చి చేస్తున్నారు. చూడండి ఆ సిలిండర్ మీద ఒక ప్లాంక్ పెట్టారు. నెక్స్ట్ స్కిప్పింగ్ చేస్తున్నారు, ఆ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు అవి హైట్స్ పెంచుతారనమాట. పెంచుకుంటా మళ్ళీ దాని మీద బ్యాలెన్స్ చేస్తారు. అగోండి చూడండి, హైట్ పెంచుతున్నాడు. సో ఇలా ఒక్కొక్క దాని మీద హైట్ పెంచుతూ మళ్ళీ ఎక్కి మళ్ళీ బ్యాలెన్స్ చేసి చూడండి చూపిస్తున్నాడు. అది సిలిండర్. సో ఇలా హైట్ పెంచుతూ దాని మీద మళ్ళీ రింగ్స్ పట్టుకొని తిప్పుతూ అలా చాలా స్టంట్స్ వేస్తారు. దీని తర్వాత ఏమో ఈ డ్రెస్ చేంజ్ది ఉంటుంది కదా. సో ఈ గర్ల్స్ ఏమో డ్రెస్ చేంజ్ది యాక్ట్ చేశారు. చాలా బాగుండేది. అంత ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ ఎలాగైపోయింది అని మా అమ్మాయి అడుగుతుంది. అదొక మ్యాజిక్ నాన్న. అది కూడా వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేశారు. సో ఇది కూడా బాగుండేదండి చూడడానికి. ఎక్సైటెడ్గా ఉండేది. అరే నెక్స్ట్ ఎలాగా చూడండి. ఆ రింగ్ వేసి వెంటనే కిందకి దించి మళ్ళీ డ్రెస్ చేంజ్, కలరే మొత్తం మారిపోయింది. సో ఇది కూడా చాలా బాగుండేది. డ్యాన్స్ వేస్తూ ఒక్కొక్క రింగ్లోకి వెళ్ళి మేము ఇలా చూసే లోపల డ్రెస్ చేంజ్. ఇది కూడా ఎంజాయ్ చేసామండి. ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి ఈ డ్రెస్ యాక్ట్. సో నెక్స్ట్ యాక్ట్ ఏమో ఈ బాల్ అనమాట. ఇతను ఏమై అంటే మొత్తం అతని హ్యాండ్స్తోనే నంబర్ ఆఫ్ బాల్స్, రింగ్స్, హ్యాట్స్ అవన్నీ జగ్లింగ్ చేస్తారు కదా, జగ్లింగ్ లాగా చేస్తారు. లాస్ట్ అయితే మౌత్ యూస్ చేసి కూడా చిన్న బాల్స్ జగ్లింగ్ చేస్తారు. సో అది కూడా చూడడానికి బాగుండేది. చూడండి ఇవి చిన్న బాల్స్ కదా. చిన్న బాల్స్ అయ్యాకేమో చూడండి ఇవి పెద్ద రింగ్స్. ఫస్ట్ ఏమో 1 చేస్తారు, 2 చేస్తారు, తర్వాత ఏమో 3 చేస్తారు. అలా 3 నుంచి 4, 5, నెక్స్ట్ ఏమో అలా 6 రింగ్స్ మరి గాల్లోని అలా జగ్లింగ్ చేశారు. చూడండి ఇవైతే 4 రింగ్స్ చూసారా. నెక్స్ట్ 5th వన్. ఇదిగోండి మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. సో దట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది దగ్గరగానే ఎలాగుంది. నెక్స్ట్ జూమ్ అవుట్లో అయితే స్టేజ్ మొత్తం ఎంతవరకు అయితే ఆ హైట్స్ వెళ్తున్నాయి చేస్తున్నారు. ఇవ్వండి ఆ 6. నెక్స్ట్ ఏమో ఈ ఫుట్బాల్ అనమాట. ఫుట్బాల్స్తో చేస్తాడు. దాని తర్వాత హ్యాట్స్తో చేస్తారు. సో ఇది కూడా ఒక చూడవలసిందే. ఇది కూడా ఎంతో ప్రాక్టీస్ ఉంటేనే కదా అలా చేయగలము. సో బాగుండేది చూసారా. ఓన్లీ ఫింగర్ టిప్ మీద ఇలాగ టర్న్ చేస్తున్నాడు బాల్.
ఒక్క పర్సన్ మొత్తం సింగిల్ షో మొత్తం ప్రజెంట్ చేశాడు. సో చాలా బాగా చేశారు అతను. నెక్స్ట్ ఈ అమ్మాయి అండి. ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది. మొత్తం తన బాడీ అంతా యూస్ చేసి స్ట్రెచెస్ చేసి చూసారా, ఈ ప్రాంప్ట్ యూస్ చేసి చాలా ఫ్లెక్సిబుల్గా మూవ్ అయ్యేది. బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్గా స్ట్రెచ్ చేసేది. సో ఇది కూడా చూడొచ్చండి, చూడడానికి బాగుండేది. అసలు ఎంత ప్రాక్టీస్ చేస్తే కానీ మన బాడీ మీద ఇంత ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వలేము. చూసారు కదండి ఎలా ఫుల్ హాఫ్ సర్కిల్ అంటాం కదా, ఇంకా అలాగా. నెక్స్ట్ యాక్ట్ చాలా కామెడీగా ఉంటుందండి. సో చిన్నపిల్లలు మాత్రం చాలా నవ్వుతారు. అతను వెనకనే ఉంది వాళ్ళ. ఈ యాక్ట్ చూసి మాత్రం ఫస్ట్ ఓకే, రిబ్బన్స్ ఏమో ఫ్లోరసెంట్ కలర్ రిబ్బన్స్ తిప్పడం అదేమో అనుకున్నాము. కానీ ఎప్పుడైతే ఇందాక వచ్చాడు కదా రష్యన్ అతను వచ్చాక మొత్తం ఆ రోప్ ఏదైతే ఉందో అది టక్ టక్ సౌండ్ వచ్చేది అనమాట, చాలా గట్టిగా. చూడండి వాళ్ళు స్టిక్స్ పట్టుకొని నించున్నారు. దానికి ఒక వైట్ కలర్ పేపర్ ఉంటుంది. సో ఆ పేపర్ని కరెక్ట్గా టార్గెట్ చేసి కొట్టాలన్నమాట. చూడండి ఈ అమ్మాయి అయితే హెడ్ మీద మరి పెట్టుకుంది. చూసారు కదా, చాలా గట్టిగా సౌండ్ వచ్చేది. సో వీళ్ళు వచ్చేవారు. ఇందాక ఒక్కొక్కసారి చేశాడు, ఇప్పుడు చూడండి 3 1 2 నెక్స్ట్ 3 కరెక్ట్ ఆ వైట్ పేపరే పడేది. సో ఇది కూడా బాగుండేదండి, ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఏం చేయబోతున్నారని ఇంకోటి ఆడియన్స్ నుంచి ఒక అతన్ని పిలిచారు, అతనితో కూడా చేయించారు. సో చాలా స్పాటివ్గా వచ్చి అతను పార్టిసిపేట్ చేశారు. ఈ యాక్ట్లోనేమో ఈ అమ్మాయి రింగ్స్ చూసారు కదండి, 1 కాదు 2 కాదు 3 కాదు, చాలా రింగ్స్ తను పట్టుకుంటుంది ఇప్పుడు. సో ఆడియన్స్ అందరూ మొబైల్ లైట్స్ ఫోన్ లైట్స్ చూపించి తనకి ఎంకరేజ్ చేస్తున్నాము. సో అంత వెయిట్ క్యారీ చేసి తిప్పడం, మనం ఒక రింగి నడుము మీద పెట్టుకొని తిప్పలేము, చాలా ప్రాక్టీస్ చేయాలి. అలాంటిది తను చూడండి ఎన్ని రింగ్స్ మరి పట్టుకొని ఇదిగోండి ఎలా తిప్పుతుందో. సో ఇది కూడా మాకు చాలా నచ్చింది. సో ఇలాంటివి చాలా మంచిగా ఉన్నాయండి చూడడానికి అక్కడ. ఒకసారైనా సరే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మీ పిల్లలకి కూడా చూపించండి.
ఇదేనండి లాస్ట్ అండ్ ఫైనల్ యాక్ట్. సో ఇందులోనేమో వీళ్ళు ఈ ల్యాడర్ లాంటి రోప్ ఎక్కుతున్నారు. ఎక్కి ఆ మ్యాద్ నుంచి ఉయ్యాలలాగా ఉంటుందన్నమాట స్వింగ్. ఇక్కడ రైట్ సైడ్ ఒక సింగిల్ పర్సన్ ఉన్నారు కదా, అతను ఉంటారు. ఆ లెఫ్ట్ సైడ్లోని అక్కడ 4 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళని పట్టుకొని స్వింగ్ చేసి మళ్ళీ అదే ప్లేస్కి ఈ రైట్ సైడ్ పర్సన్ పంపిస్తారనమాట. ఎలా అంటే హ్యాండ్ పట్టుకొని స్విమ్ చేస్తారు. ఈ వీడియో ముందుగా చూద్దగానండి. ఈ నెట్ అప్పటికప్పుడే వేశారు. ఇది చూసారు కదండి, అక్కడ అలాగ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు ఇలా గాల్లో ఎగురుతారు. కింద చూడండి, కింద అదే ఏరియా. బైక్ స్టంట్ అయిపోయే లోపల వీళ్ళేమో ఇక్కడ నెట్ అది వేశారు. చూడండి ఇప్పుడు ఈ అబ్బాయి ఎలాగైతే ఎయిర్లోకి వస్తున్నాడో ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ అతని హ్యాండ్స్ పట్టుకుంటారు. చూసారు కదా, ఇప్పుడు ఒకటైతే ట్రయల్ లాగా వేశారు. ఆ తర్వాత మాత్రం బాగుండేదండి. ఆ సింగిల్ పర్సనే అంతసేపు ఉండి ఇగోండి ఇలాగ హ్యాండ్ పట్టుకుంటారు. హ్యాండ్ పట్టుకుని మళ్ళీ అతను చూసారా లెఫ్ట్ సైడ్ పర్సన్ ఎలా రివర్స్ అయ్యి మరి మళ్ళీ వెళ్ళారు. అలాగే 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్తోనే అలా చేస్తారు. నెక్స్ట్ 2 జోకర్స్ ఉంటారు. 2 జోకర్స్ అలా చేస్తారు కానీ మధ్యలో పడిపోతారనమాట. ఇంకోండి అలా టర్న్ అయ్యి అలాగ వెళ్తారు. సో ఇదే ఫైనల్ యాక్ట్ అండి. దీని తర్వాత ఇంకా అందరూ చాలా సేఫ్గా రీచ్ అవ్వండి అని ఒక మెసేజ్ చెప్పారు. ఇంకా దాంతో షో అయిపోయింది. షో అయిపోయాక బయట మళ్ళీ వీళ్ళదే మిక్కీ మౌస్ జంపింగ్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ బెలూన్స్, టాయ్స్, సెల్ఫీస్ అవన్నీ పెట్టారనమాట. ఎవరికైతే కావాలో అవి తీసుకోవచ్చు, సెల్ఫీస్ తీసుకోవచ్చు, లేదా ఆడుకోవచ్చు, లేదా కొనుక్కోవడం. మేమైతే 4 o'clock షోకి వెళ్ళాము. ఒక 6:30 కల్లా అయిపోయింది షో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.